నర్సంపేట పట్టణ శివారులో నూతనంగా నిర్మించిన వైద్య కళాశాల జనరల్ ఆసుపత్రి ఈ నెల 17న రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ చేతుల మీదుగా ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి. 17వ తారీఖు రోజున మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ రెండు కూడా ప్రారంభించే వరకు హెల్త్ మినిస్టర్ గారు దామోదర రాజనరసింహ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు కూడా వస్తూ ఉన్నారు. కాబట్టి ఆ యొక్క సమయానికి పూర్తి స్థాయిలో కాలేజీ కానీ హాస్పిటల్ కానీ వాటి యొక్క సామర్థ్యం ప్రకారం అన్నీ ఉన్నాయా లేదా అనేది కలెక్టర్ గారు మేము వచ్చి అన్నీ కూడా ఏదైతే పరిశీలించాం అన్నీ కూడా సభ్యంగా జరుగుతూ ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం ఆ రోజు ప్రారంభించే నాటికి కాలేజీ కానీ హాస్పిటల్స్లో కావలసినవి అన్నీ కూడా పూర్తి స్థాయిలో అన్నీ కూడా వసతులు ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడానికి అన్నీ కూడా ఆ యొక్క అధికారులకి మిగిలిన పనులు చేసే కొరకు అన్నీ కూడా వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో అన్నీ కూడా విజయవంతం జరుగుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. 90% అయితే దాదాపు 90% ప్రొఫెసర్స్ కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ 50 మంది స్టూడెంట్స్కి కావాల్సిన సామర్థ్యానికి ఇప్పటివరకు వారు అపాయింట్మెంట్ చేయడం జరిగింది. మిగిలిన ఏమైనా 1-2 కనుక తక్కువ ఉన్నట్టయితే నడుస్తూ ఉంటే అవి కూడా పూర్తి చేసి పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ హాస్పిటల్ కానీ కాలేజ్ కానీ నడుపుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇందులో ఏదైతే 6-7 కాలేజీలు ఇచ్చిన ఏదైతే నూతనంగా వచ్చిన దాంట్లో కొత్తగా పర్మిషన్ వచ్చింది నర్సంపేట కాలేజీకి మాత్రమే వచ్చింది. ఏదైతే ఇక్కడ వసతులు ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ వాళ్ళు ఏదైతే వాళ్ళ స్టాండర్డ్స్లో అన్నీ కూడా 2-3 పర్యాయాలు వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేసిన సందర్భంగా ఇక్కడ కలెక్టర్ గారు, తర్వాత ప్రిన్సిపల్ గారు, ఇక్కడ ఉండబడే కాంట్రాక్టర్ కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు ఈరోజు ప్రారంభించడానికి పర్మిషన్ వచ్చడానికి వారు సహకారం చేసి ప్రభుత్వానికి నివేదించి స్పెషల్గా ఏదైతే ఈ పర్మిషన్ తెచ్చే కొరకు వారు పనిచేస్తారు. మేము ఎప్పటికప్పుడు వారికి సహకరించి ఇది పూర్తి స్థాయిలో ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క విద్యా సంవత్సరం ప్రారంభించాలని చెప్పి ఏదైతే సంకల్పం